హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బూడిద గుమ్మడికాయతో హల్వాని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గుమ్మడికాయ, చక్కెర, ఫుడ్ కలర్, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, చక్కెర, యాలకులు కలిపి పౌడర్ చేసుకున్న పౌడరు. బూడిద గుమ్మడికాయని గుజ్జు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఆ గుజ్జుని గ్యాస్ మీద పెట్టుకుని సన్నని మంట మీద ఉడికించుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు సన్నని మంట మీద ఎగరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఎగిరిపోయింది కదా, దీనికి సరిపడినంత చక్కెర వేసుకుందాం. ఎందుకంటే మనం తీసుకున్న గుమ్మడికాయ సైజును బట్టి చక్కెరని వేసుకోవాలి. అందుకని నేను ఇక్కడ కొలతల్ని ఇవ్వలేదు. ఈ చక్కెర చిన్న మంట మీదే ఉంచి తిప్పుకోవడం వల్ల తొందరగానే మెల్ట్ అయిపోతుంది. ఇది కరిగేలోపు పక్కన గ్యాస్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని మనం జీడిపప్పు, కిస్మిస్ ఇవి వేపుకుందాము. వేరొక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ప్యాన్లో నెయ్యి వేసాం కదా, చిన్న మంట పెట్టుకొని దీంట్లో జీడిపప్పు వేద్దాం. దీన్ని దోరగా వేపుకొని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కిస్మిస్ని కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చక్కెర మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యిని వేసుకుని బాగా కలిసేంత వరకు తిప్పుకోవాలి. ఇప్పుడు దీంట్లో పంచదార, యాలకులు కలిపి చేసుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ని కొద్దిగా వేసి బాగా కలిసేట్టుగా తిప్పాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసింది కదా, ఇప్పుడు దీంట్లో ఫుడ్ కలర్ని వేసుకుందాం. ఫుడ్ కలర్ కేవలం పైన అందానికి మాత్రమే అండి. మామూలుగా అయితే న్యాచురల్గా బ్రౌన్ కలర్ వస్తుంది. ఇది రెడ్డిష్ రావడం కోసం ఈ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాం. ఇదంతా బాగా కలిసేలాగా తిప్పండి. ఇదంతా బాగా కలిస్తే ఇక హల్వా రెడీ అయిపోయినట్లే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.